కదా అట్లాగా ఈరోజు ఆయన అవకాశం వచ్చింది. ఈరోజు ఆయన చాలా దర్జాగా మీరు అన్నట్టుగా 100% స్ట్రైక్ రేటుతో, అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఫీట్ అనమాట. ఒక అంటే భారతదేశ రాజకీయాల్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలుపొందడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగినటువంటి సంఘటన. ఇవాళ అటువంటి ఒక రికార్డు సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా దర్జాగా గేట్లు బార్లా తెరుచుకుంటాయి. ఆయన దాన్ని నెట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు, ఆయన లోపలికి వెళ్తారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఏంటంటే అక్కడ సరైనటువంటి ప్రతిపక్షం లేదండి. ఎప్పుడైతే సభ ఏంటంటే డిబేట్ అండ్ డిస్కస్ అంటారు కదా, దేని మీదైనా కూడా ఒక చర్చ జరగాలంటే అక్కడ తగిన సంఖ్యాబలం కూడా ఉండాలి. ప్రతిపక్షానికి కూడా తగినటువంటి సంఖ్య ఉంటే ఆయా అంశాల మీద చాలా చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఏంటంటే కంప్లీట్ బ్రూట్ మెజారిటీ వచ్చేసింది. కాబట్టి ఆ 11 మందిలో ఎంతమంది వెళ్తారనేది మనకు తెలియదు. 11 మందిలో 11 మంది వెళ్తారా, లేకపోతే చాలామంది మీరు అన్నట్టుగా అవమానపడి ఫేస్ చూపించుకోలేక వెళ్ళే అంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటారా అనేటువంటిది కూడా చూడాలి. ఆ సంఖ్యలను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మొదట్లో ఉంటుంది కొంత. ఇప్పుడు ఆ ఎగ్జూబరెన్స్ అనేటువంటిది కొత్తగా చాలామంది వెళ్ళారు, మా నాయకుడిని తిట్టాడు కాబట్టి కొంతమంది ఆ లైన్ దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సెషన్ వరకు అది పరిమితం అవుతుంది. తర్వాత స్లోగా మళ్ళీ ఇక ప్రజా సమస్యలు అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళు చర్చించాల్సింది అంత ఫ్లాట్ గా మరి అంత ప్రశాంతంగా కొంచెం అయినా ఉంటుందేమో అని ఉంటుంది. అంటే నేను అనేది అది 1-2 సెషన్స్లోకి ఉంటుందండి. అంటే ఇక పోను అది కంటిన్యూగా ఉంటుందని అనుకోలేము. 1-2 రోజుల పాటు ఉండొచ్చు. లేదంటే అకేషనల్గా ఎక్కడన్నా జైబ్స్ అనేటువంటిది ఉంటుంది. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, వాళ్ళు కూడా మానవ మాత్రులు. వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకు ఉండేటువంటి అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్పీకర్ బట్టి ప్రభుత్వం బట్టి ఉంటుందండి, వాళ్ళ వైఖరి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే హీ ఈజ్ మెంట్ ఫర్ బిజినెస్. ప్రజా సమస్యలను చర్చించాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది తెలిసి తెలియక కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక ఎంక్వైరీ కమిషన్ ఏం చేస్తామని అనుకున్నాము, ఇది జరగలేదు, ఇంకా ఆయన ఇట్లా ఆయన అడుగుతున్నాను. ఒక ఎక్స్పెక్టేషన్స్ తో, ఒక మైండ్ సెట్ తో ప్రజలు ఉన్నారు, ఇది అయిపోవాలి, ఇది జరిగిపోవాలి అంటే అది తెలియని తనంతో వాళ్ళకి ఏంటంటే ఇవాళ ప్రజలు తీర్పిచ్చింది మీ అంటే సెటిల్ దిస్ కోర్స్, నాట్ టు సెటిల్ దిస్ కోర్స్ అండి. వాళ్ళు ప్రజలు తీర్పిచ్చింది ఒక మంచి పరిపాలన. 5 ఏళ్ల పాటు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి గట్టెక్కడానికి, వాటి నుంచి కొన్ని పరిష్కారం కావటానికి, సమస్యలు పరిష్కారం కావటానికి ఈరోజు పెద్ద గురుతర బాధ్యత ఉన్నది. అంత మాత్రం చేత గత ప్రభుత్వ తప్పుల్ని ఆయన అంటే ఉపేక్షిస్తారంటే ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా సెట్ అవ్వాలి కదా, ఆయన ఒక టీం సెట్ అవ్వాలి, అసెంబ్లీ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా ఓత్ టేకింగే తీసుకోలేదు. వెంటనే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన వెంటనే ఆయన ఏదో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసేస్తారు, జగన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారనే కొన్ని అంచనాలతో రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది డెమోక్రసీలో ఏ విధంగా చేయాలనేటువంటిది వాడికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, విజన్ ఉన్నటువంటి నాయకుడైన. అందువల్ల ఆయనకి ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో అనేది తెలుసు. కాబట్టి ఇవాళ అసెంబ్లీ కూడా ప్రజల అంచనాలకు, ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ఈ అసెంబ్లీ జరుగుతుంది. కానీ అదేదో అందరికీ ఒక వినోదం పంచేటువంటి, అంటే గత ప్రభుత్వంలో ఏదైతే చేశారో అటువంటి తప్పులు పునరావృతం కావు. ఖచ్చితంగా ఇది